జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. మన హిందూ ధర్మశాస్త్రాల్లో, పురాణాల్లో ఎంతో గొప్ప వ్రతం ఉందండి. ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారంటే భర్త ఆయుష్ కోసం. ఏ స్త్రీ అయినా కోరుకునేది ఏంటండి? పిల్లలు బాగుండాలి, భర్త దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, ఆయన ఒళ్ళో మరణించాలి, సుమంగళిగా అని కోరుకుంటుంది కదా. ఏ స్త్రీ అయినా అది కోరుకుంటుంది. కాబట్టి ఈ వ్రతాన్ని మనకి శాస్త్రాల్లో వివరించారు. ఆ వ్రతమే వట సావిత్రి వ్రతం అని అంటారు. సావిత్రి అనగానికే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. ప్రతి హిందూకి అది కంపల్సరీ నోటెడ్ అన్నమాట. ఎవరు సినిమా కూడా చూసే ఉంటారు కదా. తన భర్త అల్పాయుష్కుడు కాబట్టి, సత్యవంతుడు అల్పాయుష్కుడు కాబట్టి, ఆయన మరణించిన తర్వాత యమధర్మరాజును వెంబడించి తను తన భర్త ఆయుష్ను తిరిగి తీసుకున్న గొప్ప ధీర వనిత మన సావిత్రి తల్లి. అంటే ఇలాంటి అమ్మలు పుట్టిన దేశం మనది. భర్త ఆయుష్ కోసం అంత పోరాడింది తను. విధి లేక ఆ సావిత్రి పాతివ్రత్యానికి ఆయన ఎంతో పొంగిపోయి మళ్ళీ ఆ భర్తను బ్రతికించాడు యమధర్మరాజు గారు. అయితే దీన్ని చెప్పుకునే ముందు మనం ఇంకొకటి చెప్పుకోవాలి. ఏమని అంటే, భర్త బాగుండాలి. ఈ మధ్య సహజీవనాలు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి అవి విడాకుల దాకా దారి తీస్తున్నాయి. ఇట్లా రకరకాలుగా కాలముతో పాటు ధర్మం ఎందుకు మార్పు చెందుతుంది అంటే, మన దగ్గర ధర్మం పోతుంది కాబట్టి. లేదు, మన దగ్గర ఆడపిల్లలు అంటేనే చక్కగా చిన్నప్పుడు పరికిణీలు, లంగాలు, మంచి జాకెట్లు, ఇవన్నీ అన్నీ వేసుకునే, చక్కగా బొట్టు పెట్టుకునే, పూలు పెట్టుకునే, జడలు. ఇప్పుడేం చేస్తున్నాము మనము? రోడ్ల మీద అప్పుడే గురువు గారు అంటారు ఒక మాట, అప్పుడెప్పుడో అవి ఎక్కడో తిరిగేవి రోడ్ల మీద తిరుగుతున్న దయ్యాలని మాట్లాడుతున్నారు. ఓకే, ఎక్కడన్నా మోడర్న్గా తయారు కావడము, నేను దాన్ని కించపరచట్లేదు ఎవరిని. కానీ మన ఆడతనం అది ఒకటి ఉంటుంది కదా, స్త్రీత్వం. పెళ్ళైన అమ్మాయిలు కూడా చక్కగా కనీసం వారంలో 2-3 సార్లు చక్కగా చిరగట్టుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, చక్కగా గాజులు పెట్టుకొని, ఈ అన్నిట్లోనే భర్త ఆయుష్ ఉందండి. మన మంగళసూత్రంలో ఉంది ఆయన ఆయుష్. మరి ఆయన ఆయుష్ కావాలైనా బాగుండాలని కోరుకుంటూ మనం ఇవన్నీ ఆయనకు ప్రతీకలుగా మనం వేసుకునేటివన్నీ తీసి పడేస్తే ఎక్కడుంటుంది? తప్పకుండా ఇదొకటి పొరపాటు జరుగుతుంది. అట్లా జరగొద్దు. నా భర్త బాగుండాలి అని అనుకుంటే మోడ్రన్ కంటే మనకి సంప్రదాయానికి ఎక్కువ పీట వేసుకోవాలి హిందూ స్త్రీలు కదా. కాబట్టి ఈ వ్రతం అది కూడా ఎట్లా చేసుకోవాలి అంటే, ఒక మర్రి చెట్టునప్పుడు కానీ మన హిందువుల్లో త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు మర్రి చెట్టుని. కాబట్టి ఆ మర్రి చెట్టు కింద చక్కగా ఆ రోజు ఉదయాన్నే శుద్ధి చేసుకొని, ఇల్లంతా తలస్నానం చేసి, ఇంట్లో పూజ చేసుకొని, ఎక్కడైతే ఆ మర్రి చెట్టు ఉందో ఆలయ ప్రాంగణంలో ఉండొచ్చు, ఎక్కడైతే ఉందో అక్కడికి వస్తారు స్త్రీలు, భార్యాభర్తలు వస్తారు. వచ్చి ఎవరైతే ఆ స్త్రీ ఉంటుందో తను ఆ మర్రి చెట్టుకు పూజ చేస్తుంది. పూజ చేసి పసుపు, కుంకుమ, గంధం, పుష్పం, తర్వాత ఒక దీపారాధన, ఇంకా వీలైతే మర్రి చెట్టుకు వస్త్రం కూడా చుట్టవచ్చు, ఇంకా పుణ్యం అది. ఇంత చేసి తెలుపు, ఎరుపు, పసుపు దారంతో 108 చుట్లు చుడతారండి. అంటే దాంతోపాటు 108 ప్రదక్షిణలు అయిపోతాయి. 108 కాకుండా శాస్త్రంలో 5, 9, 21 ఇలా కూడా ఉన్నాయి. కాబట్టి అట్లా చుట్టి ఆ తర్వాత ఒక అర్చకుడికి స్వయం పాకంగా దానం ఇవ్వాలి. స్వయం పాకం అంటే వారి భోజనానికి ఇవ్వాలి. ఆ తర్వాత ముత్తైదువులకి చక్కగా తాంబూలం ఇవ్వాలి. కానీ ఇందులో ఒక చిన్న కిటికీ ఏముందంటే, జనరల్గా మన ఇంటికి ఎవరు వచ్చినా మనం బొట్టు పెట్టి మనం ఇచ్చినప్పుడు 2 తమలపాకులు, ఒక్క పండు, చాలా మంది అయితే ఒక్క పండు ఇస్తారు, అది శాస్త్ర విరుద్ధం. అని తప్పకుండా 3 తమలపాకులు ఇవ్వాలి. తాంబూలంలో ఎప్పుడు 2 కూడా ఇవ్వకూడదండి. ఆ రోజు ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా అద్దె 3 తమలపాకులు, 3 పోకలు, 3 ఖర్జూరాలు, 3 కనుములు ఇట్లా ఇచ్చి వారికి ఆ పసుపు పొట్టించి వారి ఆశీర్వచనం తీసుకోవాలి ముత్తైదువులు. ఇది మన భర్త బాగుండాలని చెప్పేసి ఆ సావిత్రి, వట సావిత్రి వ్రత. వటం అంటే వృక్షం, మరి వృక్షం. ఈ వట సావిత్రి వ్రతం అని అంటారు అన్నమాట. ఇది వ్రతంలో ఉన్న ఇది చాలా సింపుల్. ఇది ఎప్పుడు వస్తుందంటే జ్యేష్ఠ మాసంలో వస్తుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చేసుకుంటారు కొంతమంది. ఉత్తరాదిన అయితేనేమో అమావాస్య రోజు చేసుకుంటారు, జ్యేష్ఠ అమావాస్య రోజు. మన దక్షిణ భారతదేశంలోనేమో పౌర్ణమి రోజు చేసుకుంటారు. లేదు అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చి ఒక సప్తమి తిథి రోజు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు.
తప్పకుండా. అంటే ఇలాంటివి మనం పాటిస్తూ ఉంటే మన మన తెలియకుండానే మన అడుగులు ఆధ్యాత్మికత వైపు, సంప్రదాయం వైపు వెళ్ళిపోతుంటాయి. ఆ రోజు ఇవన్నీ చేసేసుకొని మనము పెద్దలు ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకొని తర్వాత భర్త ఆశీర్వచనం తీసుకుంటే ఎంత బాగుంటుందండి. తలుచుకుంటేనే హాయిగా అనిపిస్తుంది కదా మనసుకి. కాబట్టి ఈ వ్రతం ఎవరన్నా చేసుకునే వాళ్ళు, ఎందుకు నేను ఇదేమంటారు ఈ వట సావిత్రి వ్రత సమయం అయిపోయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నానంటే, మా ఆలయంలో కూడా కొంతమంది ముత్తైదువులు వచ్చి చేసుకున్నారు. కానీ వాళ్ళు కూడా వినాలి ఏమని అంటే, ఇది 3 ఇవ్వడం అనేది సంప్రదాయం అన్నమాట. 3 పోకలు, 3 వక్కలు, 3 ఖర్జూరాలు, 3 కనుమలు, ఇట్లా అన్ని 3 కింద కౌంట్ చేసి ఇవ్వాలన్నమాట. అది ఇవ్వాల్సిన పద్ధతి. తప్పకుండా భర్త ఆయుష్ కోరుకున్న వారు ఎవరైనా సరే ఈ వ్రతం చేసుకోండి. ఇలాంటి వ్రతాలు, పూజలు, నోములు ఇవన్నీ మన ఆధ్యాత్మికత వైపు మనల్ని అడుగులు వేయిస్తాయి. మన సంప్రదాయం వైపు కూడా మనల్ని మొగ్గు చూపేటట్టు చేస్తాయి అన్నమాట. తప్పకుండా ఇలాంటివి చేసుకోండి. మీ భర్తలు, మీ పిల్లలు బాగుండాలంటే ఇలాంటివి చేసుకుంటేనే మనకు కూడా హాయిగా ఉంటుంది కదా. తప్పకుండా ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఈ వ్రతం ఇట్లా చేసుకోండి. ఇంకా ఏదైనా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.